ఒక దైవజనుడు అట ఒక పందిని పెంచుకున్నాడట. గమనించండి. హల్లెలూయా. పందిని పెంచుకొని అయ్యో ఈ పందికి ఎప్పుడు ఇదే గుణం ఉంటుంది కదా అని చెప్పి ఒక గొర్రెను తీసుకొచ్చి గొర్రెకి ఆపరేషన్ చేసి పందికి ఆపరేషన్ చేసి పందికి ఉండే గొర్రెకు ఉండే పందికి వేసిందట. వేసిన తర్వాత ఇక ఏమైంది, వేసి మంచిగా సనాలు ట్రీట్మెంట్ చేస్తే పంది మంచిగా పరుపు మీద పండుకుంటుందట. పరుపు మీద పండుకోగానే ఈయన ముద్దుకు పోయి దాని మూతి మీద ముద్దు పెడతాడు. ఎట్లుంటుంది పంది ముద్దు? ఎట్లుంటుంది? హల్లెలూయా. పందికి పీ తిన నేర్పేది ఎవరు తెలుసా? మొట్టమొదటిగా అది కూడా శ్రేష్టంగా ఉంటుంది. పంది స్వభావం పియే తినాలని అక్కడికే తీసుకుపోతారు. అరే ఈ పందికి పీ తిన నేర్పకరా అంటారు కొంతమంది. ఇంత క్లియర్గా మాట్లాడతానని బాధపడకండి. ఆత్మదేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. బాగా ముద్దులు పెడతాడు. దానికంట కళ్ళద్దాలు పెట్టాలని కోరిక పుట్టిందట. ఏమద్దాలు? స్వెట్స్. ఇంగ్లీష్ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అద్దాలు పెట్టిండు. రెండోది దానికి ఉన్ని డ్రెస్ వేసిండు. ఉన్ని డ్రెస్ మస్తు సూపర్ డ్రెస్సు. ఇక చలికాలం వస్తే చలి పెడుతుందని ఎంటికలు దానికి ఎక్కువ ఉండవు కదా, ఉంటాయా? దానికి ఏం వేసిండు? స్వెటర్ వేసిండు. ఇచ్చిట్టు అంటుంది. బెడ్ మీద తిరుగుతుంది. బెడ్ మీదనే తిరుగుతుంది. దానికి గొలుసేసి గొలుసు ఎత్తలేడు, ఎత్తుకపోయి దానికి ల్యాట్రిన్ కూర్చుండబెట్టి తీసుకొస్తాడు. కడిగి పరపు మీద పండుకోబెట్టుకుంటాడు. ఇట్లా చేసిండు. ఇక దానికి ఆయనకు కోరిక పుట్టింది, దాని చెవులకు కమ్మలు పెట్టాలని. రెండోది ఆస్తిపరుడు కాబట్టి దానికి బంగారు ఆభరణం పెట్టాలని ఆలోచన చేసినట్టు. ఏంటట? మన మెడలకే ఉంటుంది. దీని ఏమంటారు? ఇక్కడ ఉంటుంది కదా నెక్లెస్. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. ఈ నెక్లెస్ పెట్టిండు. కాళ్ళకి ఏమేసిండు? చెప్పులు కాదు, బూట్లు వేసిండు. ఇక ఈమె నడతాంక తెలవాలని చెప్పి ఇంట్లో చక్కగా చూసుకోవాలని చెప్పి కాళ్ళకి ఏమేసింది తెలుసా? పట్టీలు. గల్ 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 అంటానేట. ఎటు ఉరుకుతా తెలుస్తుంది. ఇక ఎటు ఉరికినా తెలుస్తుంది. ఓ మామూలుగా కాదు. హల్లెలూయా. సంతోషం కాదు. రోజు పౌడర్ వేసుడు, తానం చేపించుడు, మంచిగా రకరకాల బట్టలు ఎత్తాడట. మన దగ్గరికి వచ్చే సత్యవేదని చూడండి. దానికి పుట్టినరోజు చేస్తాడు. అంతేనా? నీకు ఎరికేనా? పవిత్రంగా అడిగాడు. దానికి పుట్టినరోజు 2-3 వేల ఖర్చు. టేటు బేరి దానికి పక్కన దాని బెడ్ మీదనే ఉంచుతాడు. దాన్ని ఒక మనిషి కంటే పందికి ఏమేమి వేసిండు? నెక్లెస్ పెట్టిండు, కాళ్ళకు బూట్లు వేసిండు, గజ్జలు పెట్టిండు, ఆ మంచి డ్రెస్సు, కాస్ట్లీ డ్రెస్సు వేసిండు, అన్నీ పెట్టిండు. అనగా ఇక్కడ ఇదైతే ఇంత తాగుతుంది, ఇది వరకే ఇంత వెళ్ళిపోతుందా, ఇదే కానీ ఇగో ఇట్లా పోతుంది. ఇక ఇట్లా అంటే గల్ గల్ అంటుందట. ఈ గల్ గల్ అన్నాక సడన్గా దేవుడు తనకు ఒక ఆలోచన పుట్టించుంటే గమనించండి. హల్లెలూయా. ఒక ఆలోచన పుట్టించినట. ఆ ఆలోచన ప్రకారము ఆహా అని చెప్పి వెళ్ళి ఈ పందిని విహారయాత్రకు తీసుకుపోయిండట. తీసుకుపోగానే తనకు వచ్చిన ఆలోచన ప్రకారము ఒక స్థలం దగ్గరికి వెళ్ళి వెనక డిక్కీ తీసిండట. డిక్కీ తీసేసి దీన్ని రెడీలో పెట్టిండట. అక్కడ 8 నుండి 10 పందులు మంచిగా, అదంతా కింకిరున్న స్థలము, మురుగు వాటర్ పోయే స్థలము. దాంట్లో లోపల మొత్తం ఈడి వరకు పెట్టి తలకాయ బయట పెట్టి ఇట్లా చూస్తుందట పంది. ఇగో ఇట్లా యూట్యూబ్లో చూస్తున్న సహోదరుడా, ఇక దీని వైపు చూడగానే ఆల్రెడీ దీని మీద రోమన్లన్నీ నిక్క పొడుచున్నాయట. ఇట్లా లేచినాడ. చెయ్యి పెట్టుడే ఆలస్యం, జడు తెచ్చి దూకనే దూకిందట. ఎలా బురదల దూకనే దూకి ఇక ఎంత తోక పట్టి పోతాడు. తోక పడితే తోక ఊసొచ్చినా కానీ పోయి అలా దూకిందట. గమనించండి. హల్లెలూయా. గమనించండి. బంగారు పరుపు, నెక్లెస్, చెవుల కమ్మలు. పందులకు పెంచుకునేటోళ్ళు ఏం పెడతారు? ఏదో సాధారణంగా అమ్ముకోవడం కొరకు పెంచుకునేటోళ్ళు పందులు తినే పొట్టు పెడతారు. ఈ పొట్టులో పురుగులు ఉంటాయి, తుప్పు ఉంటుంది, వివిధ రకాలుగా ఉంటుంది. అవసరం అనుకుంటే ఈ పందుల పొట్టు దొరకకపోతే వాడు తీసుకపోయేది మనుషుల మలము దగ్గరికి తీసుకెళ్తాడు. ఇదంతా పక్కకు పెట్టి ప్రతిరోజు తను తినే శ్రేష్టమైన ఫుడ్ పెట్టిండు. మనుషులు తొడిగే వస్త్రాలు ఇచ్చిండు, మనుషులు వేసుకునే చెప్పులు ఇచ్చిండు, మనుషులు పెట్టుకునే బంగారం పెట్టిండు.
ఈ పాపం అనే బురదను చూడగానే ఇవన్నీ ఏమైపోయినాయి? మర్చిపోయింది. హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యం తెలుసా? పరలోక రాజ్యములో ఇలాంటి గొప్ప భాగ్యం నీకు ఉంటుంది. కానీ పాపాన్ని చూడగానే నువ్వేం చేస్తున్నావు? కొబ్బరికాయలు కొట్టిన భోజనం అది కాదా? కడుపు నిండిందా? చాలు. మేము ఒక కాడికి ఇసాకన్న, నేను, అమ్ములమ్మ, మా పాస్టర్ అమ్మ, పవిత్ర, మేము అందరం పోయినాం. ఒక క్రైస్తవుని ఫ్యామిలీ వచ్చింది. ఇక అది ఫలాని కాడ కోసిన మటనే అది. కానీ ఇది రెండిందా అని తింటూనే ఉన్నాడు. మళ్ళీ ఆరాధనకు లేచి నిలబడతాడు ఆయన. ఈ ఆరాధనకు లేచి నిలబడ్డప్పుడు వీళ్ళందరి మీదకి ఏ ఆత్మ వస్తుంది? యజబేల్ ఆత్మ కాదా? చక్కనోడు ఈ సంఖ్య దొంగలు తీసుకుపోయి ప్రార్థన చేయంటారు ఒకడు, ఫెలోషిప్లో తీసుకొచ్చి ఈయన పాస్టర్ అంటాడు ఒకడు. వాడు మనిషి కనపడితే చాలు అనుకుంటుండే, వాడు మృగమా మనిషి, వాడు దొంగ, మంచి క్రైస్తవుడిని ఆలోచన ఉన్నదా ఈరోజు సమాజానికి? మనిషి నిలబడతాడా? ఇదొక్కటే. నీ ఆత్మీయ జీవితం ఎలా కట్టుకుంటున్నావు? పాపం చూడగానే ఈ ఆభరణాలన్నీ వదిలిపెడతలేవా? ఈ పాపం చూడగానే ఈ ఆభరణం వద్దు, నాకు వద్దా ఏమంటాడట? వద్దు నాకు ఇవి, నేను రాను. నేను ఒక వీడియో చూసిన. ఈ వీడియోని అనేక మందికి చూపెట్టాను, సువార్త ప్రకటిస్తాను. అప్పుడు వాడు బతుకున్నప్పుడు దేవుని గురించి చెప్తే నమ్మడు వాడు. ఇక నమ్మకపోతే వానికి వ్యభిచారం చేసే అలవాటు ఉంటుంది. ఇది చేసి ఒకరోజు వానికి ఏదో రోగం వస్తుంది, ఎయిడ్స్ రోగమో ఏదో రోగం వస్తుంది. వచ్చి వాడు గ్లూకోజ్ ఎక్కుతాడనే సత్తాడు. సావగానే ఇటొక్క దురాత్మ వచ్చి వాడిని పట్టుకొని పోగానే ఆ నరకంలో పోగానే అగ్ని కనపడుతూ ఉంటుంది. నేను రాను ఏమంటుందట? రా తాగినావు కదరా, తిన్నావు కదరా, పేకటాయినావు కదరా, ఇష్టం వచ్చినట్టు పాపాన్ని అనుభవించినావు. ఇప్పుడు ఈ నరక శిక్షను అనుభవించవా? ఈడ్చుకొని పోయి ఒకడు ఏం చేస్తాడు తెలుసా? తలకాయని బట్టి ఇట్లా ఒత్తి ఇట్లా తిప్పి ఇట్లా తీసేయగానే మొండెము తలకాయ వేరైపోతుంది, రక్తం కారుతాడ. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ జరగబోతున్నాయి. డబ్బును చూడగానే పాపం వైపు పోతివే, మందు చూడగానే తాగుతివే, సినిమా కనపడగానే చూతివే, నీకు నీళ్ళ చిత్రం కనపడగానే దాన్ని వదిలిపెట్టకుండా కన్నార్పకుండా చూతివే, అపవిత్రమైనది కనపడగానే ఆంబూసి బుక్కలు పెడితివే, నీ కడుపు పెడితే నీ దరిద్రమే బాధదన్నట్టు జీవిస్తువే. బంతికాడికి పోగానే ఆలోచన వస్తుందా? ఎంతమందికి వస్తుంది? బంతికాడికి పోగానే ఎంతమందికి ఆలోచన వస్తుంది చెప్పు? ఆలోచన లేదు, దంచుడే, సంపుడు నూకలకు దేవుని నామానికి అధిపతి నాట వేడుకున్నాడట. ఏమనంటే, నేను అది తింటే అపవిత్రం చేయబడతా, మా దేశ చట్టాలు వేరు, మా దేవుని పద్ధతులు వేరు, నేను విగ్రహాల కాడ మొక్కింది మేము తినమయ్యా అని చెప్పి మాట్లాడుకొని ఆ నపుంసకుల అధిపతితోటి మాట్లాడుకొని నా మనసులో ప్రార్థన చేస్తే ఆయనకు కనికరం పుట్టిందట. వెంబడే మీ కొరకు నేను సపరేట్ ఆహారాన్ని సిద్ధపరుస్తా, కానీ రాజు భోజనము భుజించు పిలగాళ్ళ వలె మీ ముఖాలు లేకపోతే మాత్రము 10 దినాల తర్వాత నాకు నచ్చిన భోజనం నేను పెడతానంటే, వీళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని భయముతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేసిందంటే, ఆ భోజనం భుజించిన మాంసము, వివిధ రకాల అపవిత్రమైన ద్రాక్షరసము, మాంస భోజనాలు ఇంకా అనేకములు ఉన్నాయి. ఉన్నోళ్ళంటే ఎన్ని ఉంటాయి? చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, తోటకూర ఉంటుంది, సుక్కకూర ఉంటుంది, గోంగూర ఉంటుంది, ఇంకా బాత్కూర. అసలు మీకు ఇంకో విషయం తెలుసా? సొలొమోన్ ఇంట్లోనట ఒక రోజుగా, ఆ రోజులల్లా 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఒక రోజుకే వంట వండేదట. అన్ని డబ్బులు అయ్యేదట. 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఆ రోజులల్లా. అంత పలు విధములైన ఎర్రదుప్పులు, వివిధ రకాల దుప్పులు, బాతులు, ఇవన్నీ వంటలు చేసేదట. మరి ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి. వాటి అన్నింటినీ పక్కకు పెట్టి కేవలం పప్పు కూర, పచ్చి పులుసు, మంచినీళ్ళు తాగి ప్రార్థన చేసుకుంటున్నారట.
10 దినాల తర్వాత వీళ్ళని పరీక్షిస్తే మంచిగా తిని ఉన్నోళ్ళే అజ్ఞాన స్థితికి వచ్చిందట, సోమరితనం వచ్చిందట. వీళ్ళు మాత్రం చురుకైన ఆత్మచేత నింపబడ్డారట. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున వచ్చింది చూడు. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటెను గారడి విద్య గలవారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తేలెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున హల్లెలూయా. 10 అంతలు శ్రేష్ఠులట. శకునగాండ్ర కంటెను, గారడి విద్య గలవారి కంటెను, వివిధ రకాల వ్యక్తుల కంటే శ్రేష్టమైన 10 అంతల జ్ఞానం వీరికి ఇచ్చినట దేవుడు. ఈ లండు బొండు ఈ పంది కనుక ఉరికి అలా దూకినట్టు దూకితేనా హల్లెలూయా. మన సమాజంలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? మనం ఒక దగ్గర ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మన శరీరాన్ని మనమే మర్చిపోయేటోళ్ళు ఉన్నారు కొంతమంది. అక్కడి వరకు ఇక్కడికి ఎవరైనా క్రైస్తవులు వచ్చిరా? రాలేదు. ఇక ఇప్పుడు నాకు ఇప్పుడు స్వేచ్ఛ. అక్కడ ఉంటుంది కుటుంబము, బొట్లుంటాయి, బోనాలుంటాయి, శృంగారం ఉంటుంది. అన్యులు చేసిన దానికంటే వీళ్ళే ఎక్కువ చెప్తా అంటారు. అక్కడ అన్యులు చేసిన దానికంటే వీళ్ళే ఎక్కువ చేస్తారు. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చి చర్చిలో ఆడ కూర్చొని ఎన్నో కూర్చొని తెల్లని వస్త్రాలు వేసుకొని బల్లారాధన రోజు పెద్ద ముఖాలు వేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మస్తు ప్రార్థన, పొడుగు ప్రార్థన. దేవుడు పక్కకుండి కూర్చొని నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తాడు. పక్కకుండి కూర్చొని బాగా ఏడుతా ఉంటాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు. దయ్యము నాట్యం చేస్తా ఉంటుంది. ఇక్కడ నాదే, ఇది నాదే, ఈమె నామే, ఇతడు నావోడు. పరిశుద్ధాత్ముడు ఏడుతూ ఉంటాడు. ఇక్కడ మళ్ళా నేను పోయినాక రేపు ఉన్నది నా ఆట. నిన్ననో పెళ్ళి పోయినా, ఇవాళ రిసెప్షన్ లేదు, సోమవారం పెట్టిర్రు రిసెప్షన్. ఎప్పుడు పెట్టరు? సోమవారం రిసెప్షన్ పెట్టిర్రు. శనివారం ముగించుకొని వచ్చింది, ఆదివారం ప్రార్థన ఈమెకు తగ్గట్టు పెట్టించుకున్నది. ఇక సోమవారం నాడు దూకుతుంది. మామూలు దూకుడు కాదు, పంది దూకినట్టల్లా. లేడీస్ అంటలేదు నేను, ఇద్దరిట్లో దూకుతుంది. అప్పుడు వస్తాయి ఇక మొత్తం ఆభరణాలన్నీ మర్చిపోతుంది. దేవుడిచ్చే ఆభరణాలు, లోకపరమైన ఆభరణాలు కాదు. క్రైస్తవ జీవితం అని చెప్పుకుంటూ తిరుగుతాను. సిగ్గు అనిపించలేదా ఇట్లా జీవించడానికి? మీలో ఒకవేళ ఎవరైనా ఉంటే ఇది మీతోనే దేవుడు మాట్లాడుతుంది. ఆయనతో సంపర్కు నీలో ఉన్న ఆత్మను రెగ్యులర్ మందిరానికి వచ్చి నిందారహితంగా నడుచుటకు ప్రయత్నించు. దేవుని చేతికి నీ చేతిని అప్పగించు. ఆయన సన్నిధిలో నిలబడు. ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని పడదాం. మోకరించగలిగిన వ్యక్తులు మోకరించండి. మోకరించలేని వ్యక్తులు మీ స్థలాల్లో నుండి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.